రైట్స్ ఆంధ్రప్రదేశ్లో అంతటా కూడా ఒకే చర్చ జరుగుతోంది. ఆ మాటకు వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే ఒక అంశం పైన చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి భద్రత, ఆయనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పోలీసు రక్షణ, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినప్పుడల్లా జరుగుతున్న రచ్చ, చర్చ, ఇవన్నీ కాకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు, దీనికి కేంద్ర ప్రభుత్వం ఊతమిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పెద్ద కాన్స్పిరసీ, ఒక పెద్ద కుట్ర జరుగుతోందా అని ప్రతి ఒక్కరూ భావించే పరిస్థితి వచ్చింది. 18వ తేదీన జగన్మోహన్ రెడ్డి పల్నాడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన దాదాపుగా 10-30 ప్రాంతాల్లో ఇంటి నుంచి బయలుదేరితే 8 గంటల పాటు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రెంటపాడుల గ్రామం చేరడానికి 8 గంటల పాటు పట్టింది. అంటే భారీగా వస్తున్నటువంటి జనసందోహాన్ని ఎవరూ ఆపే పరిస్థితి లేదు. కానీ ఈ జనసందోహాన్ని ఆపలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డినైనా కట్టడి చేసి ఆయన బయటికి రానివ్వకుండా చేయడం కోసం అనేక రకాల మార్గాలు, కుట్రలు, కేసులు ఇవన్నీ పెడుతున్నారు. చివరికి ఆయన వాహనాన్ని కూడా సీజ్ చేశారు. తాజాగా ఒక 37 సెకండ్ల వీడియోలో 7 సెకండ్ల కీలకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వాహనం కిందనే చీలి సింగయ్య అనే వ్యక్తి ఏటుకూరు ప్రాంతంలోని ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర చక్రాల కింద పడ్డాడు. ఆయన వాహన చక్రాల కిందనే పడ్డాడు. అతన్ని పక్కకి లాగేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. మానవత్వం లేకుండా, కనీస మానవత్వం చూపకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు అన్నది ప్రభుత్వ వాదన. ఇది నిజమైన? ఇక్కడే అనేక రకాల అంశాలు, అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. సహేతుకంగా చర్చించుకుంటే అన్ని వేల మంది మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగితే, జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద ఎవరైనా పడి ఉంటే అరుపులు కేకలతో దద్దరిల్లిపోయి ఉండేది కదా. అతన్ని బయటికి లాగటానికి కనీసం జీపుని అక్కడికక్కడే ప్రజలు ఆపేవాళ్ళు కదా. అవేమీ లేవు. పైగా 10-55 ప్రాంతాల్లో అతను చక్రాల కింద పడ్డాడు అన్నప్పుడు అతన్ని వెంటనే ఆటోలో ఆసుపత్రికి తరలించడానికి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రయత్నిస్తే ఒక పోలీస్ అధికారి ఎందుకు ఆపేశారు? ఆ తరువాత అరగంట సేపు ఎదురు చూసిన తర్వాత అతన్ని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి అరగంట సేపు పట్టింది. కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, అక్కడి నుంచి కేవలం 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జీజీహెచ్ను తరలించడానికి అరగంట సేపు ఎందుకు పట్టింది? సంఘటన జరిగిన ప్రాంతం నుంచి జీజీహెచ్కి వెళ్ళడానికి కేవలం 5-6 కిలోమీటర్లు ఉంది. 5 నిమిషాలు, మ్యాక్సిమం 10 నిమిషాలు పడుతుంది, కానీ అరగంట సేపు పట్టింది. ఈ మధ్యలో ఏం జరిగింది? ఎవరు అంబులెన్స్తో ఉన్నారు? అంబులెన్స్లో ఏం జరిగింది? అంబులెన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత జీజీహెచ్ వైద్యులు అతను చనిపోయినట్టు నిర్ధారించారు.
పైగా నిర్ధారించడమే కాకుండా పంచనామాలో అతని పైన బలమైనటువంటి గాయాలు లేవు. కింద పడి దోక్కుపోవటం, ఏదో చర్మం పీతోలు ఊడిపోవటం తప్ప ఎక్కడా బలమైనటువంటి గాయాలు లేవు. మరి ఎందుకని చనిపోయినాడు? ఏం జరిగింది మధ్యలో? ఇంకా విచిత్రం ఏంటంటే అతని శవం అనుకున్నామా, లేకపోతే అతనే సింగయ్య ఆసుపత్రికి చేరే లోపు 8 మంది కీలకమైన పోలీస్ యంత్రాంగం ఆసుపత్రి దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఎందుకు వచ్చినట్టు? అంతమంది అవసరమా? ఎందుకు వచ్చారు వాళ్ళంతా? ఏం జరిగింది అసలు? మధ్యలో ఏం జరిగింది? వాహనం ఎక్కడైనా ఆగిందా? లోపల ఎవరున్నారు? ఏం జరిగింది? రెండో విషయం, అంబులెన్స్లో ఎక్కే వరకు కూడా సింగయ్య మెలకువతో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, తనని ఆసుపత్రికి తీసుకెళ్ళమని కోరుతున్నాడు. కింద వెయిట్ చేసేటప్పుడు, అంబులెన్స్ కోసం వెయిట్ చేసేటప్పుడు అతను కాలు మీద కాలేసుకొని పడుకొని ఉన్నాడు. ఆ విజువల్స్ ఉన్నాయి. అంటే ఆసుపత్రి వెళ్లే లోపు, సంఘటన స్థలం నుంచి ఆసుపత్రికి వెళ్లే లోపు ఏం జరిగింది? ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చించుకుంటున్నారు. ఇంకొక విషయం, ఒకవేళ అతను నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఉంటే, ఎవరైనా తోస్తే తప్ప, బలవంతంగా తోస్తే తప్ప పడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవరు ఇలాంటి భారీ జనసందోహం మధ్య కొన్ని వందల సార్లు తిరిగినటువంటి నిష్ణాతుడైనటువంటి డ్రైవరు. వాళ్ళు హార్న్ కొడతారు, మెల్లిగా పక్కకి తప్పుకోమని చెప్తారు, తప్పుకున్న తర్వాతే వెళ్తారు. రెండోది, భారీ జనసందోహం ఉన్నప్పుడు కనీసం ఒక 5 కిలోమీటర్ల స్పీడ్తో కూడా వాహనం నడపరు, చాలా స్లోగా వెళ్తుంది. అంత స్లోగా వెళ్లే వాహనం కింద ఎవరైనా పడితే ఇమ్మీడియట్గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా గుర్తిస్తారు, హాహాకారాలు పెడతారు, గమనిస్తారు, బండిని ఆపేసి బయటికి లాగుతారు. ఇవన్నీ జరగలేదా? ఇక మూడో విషయం, చాలామందికి అనుమానం కలిగిస్తున్నటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి అభిమానుల ముసుగులో కొంతమంది విద్రోహ శక్తులు ఆయన జీప్ ఎక్కుతున్నారు, ఆయన చుట్టూ చేరుతున్నారు. అభిమానుల ముసుగులో, ఎందుకంటే ఈ మాట పదే చెప్పాల్సి వస్తుంది. మనకి విశాఖ ఎయిర్పోర్ట్లో ఏం జరిగిందో తెలుసు మనకి. అభిమాని ముసుగులో ఆయన దగ్గరికి వచ్చి ఎలా దాడి చేశాడో మనందరం చూసాం, విన్నాం. ఇంకా కేసు నడుస్తుంది. ఇప్పుడు కూడా అభిమానుల ముసుగులో ఆయన జీప్ ఎక్కుతున్నారు, బానెట్ మీద ఎక్కి నిలబడుతున్నారు, ఆయన చుట్టూ చేరుతున్నారు. రక్షణ వలయంగా ఉన్నటువంటి కార్యకర్తల్ని తోసుకొని ముందుకు వస్తున్నారు. అభిమానుల ముసుగులో కొంతమంది సింగయ్యను జీపు కింద తోశారా? లేదు, అతన్ని ఆసుపత్రికి తరలించకుండా అరగంట సేపు అక్కడే ఉంచడం వల్ల ఏం జరిగింది? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ప్రశ్నలుగా వినపడుతున్నాయి. చాలామంది ఒకటే చెప్తున్నారు, నెంబర్ 1, ఆ వీడియో 7 సెకండ్ల వీడియో ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైనటువంటి వీడియో. దానికి అథెంటిసిటీ లేదు. ఒకవేళ ఉండి ఉంటే ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ అయినా సరే దాన్ని నిజమని నిర్ధారిస్తే అది దాన్ని రేపు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది పోలీస్ శాఖ. ఇంకా విచిత్రం ఏంటంటే, పోలీసులు ఆ రోజే 18నే ఒక వెహికల్ని సీజ్ చేశారు. AP 26 CE 0001 ఈ నెంబరు స్కార్పియోను సీజ్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ఒక కేసు పెట్టారు. సింగయ్యను తాకినటువంటి జీప్ అదే. ఆ
జీపుని సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ స్వయంగా ప్రకటించారు. మరి 2 రోజులు దాటిన తర్వాత, కేవలం 2 రోజులు దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద సింగయ్య పడ్డాడు అని అదే ఎస్పీ చెప్తూ, మాకు అందిన ఒక వీడియో ద్వారా ఈ విషయం తెలుస్తోంది అన్నారు. మీకు అందటం ఏంటి? పోలీసులు ఎంత అథెంటిక్గా మాట్లాడాలి. మీకు అందటం అంటే ఫలానా వ్యక్తి ఇచ్చాడు, ఫలానా సోర్స్ ద్వారా వచ్చింది కనుక ఇది మేము నిజమని నమ్ముతున్నాం అని చెప్పకూడదా? చెప్పాలి కదా. అది ఎక్కడా లేదు. కేవలం మాకు అందిన ఒక వీడియో వల్ల మేము విధంగా భావిస్తూ, దాంట్లో కూడా ఏటుగా జగన్మోహన్ రెడ్డి వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కేసులో ఇరికించామని చెప్పారు. కేవలం ఆ ప్రెస్ మీట్ 3 నిమిషాల 3 సెకండ్లు మాత్రమే ఉంది. అంటే ఎవరు ప్రశ్నలు వేయకుండా, ఎవరు ప్రశ్నలు సంధించకుండా లేచి వెళ్ళిపోయారు. ఇక్కడే అనుమానాలు వస్తున్నాయి. సాధారణంగా మీడియాతో మాట్లాడేటప్పుడు సావధానంగా కనీసం ఒక పావు గంట 20 నిమిషాలన్నా ఉంటుంది. కానీ 3 నిమిషాల 3 సెకండ్లు లేచి ఎస్పీ వెళ్ళిపోయారంటే దీనిపైన చాలా అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా టీడీపీ ఏం చెప్తుంది? పోలీసుల్లో కోవర్టులు ఉన్నారు, ఎస్పీ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ పైన కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలీసుల్లో కోవర్టులు ఉన్నారని చెప్తోంది. అంటే ఒక కాన్స్పిరసీ జరుగుతున్నప్పుడు, ఒక కుట్ర జరుగుతున్నప్పుడు దాని చుట్టూ అనేక రకాల కుహన కథనాలు అల్లి దాన్ని నిర్ధారించడం కోసం, నిజమని చెప్పించడం కోసం ఎవరినైనా ఇరికిస్తారు, ఎవరినైనా అనుమానిస్తారు, ఎవరినైనా ఇబ్బంది పెడతారు. వాళ్ళకు తనా మనా భేదం లేదు అక్కడ. సో ఇక్కడే చాలా రకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. పోలీసులను కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వాళ్ళు ఎక్కడ కలగజేసుకోకూడదు, ఇక ముందు వాళ్ళ ప్రమేయం ఉండకూడదు అనేదే కదా. సో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలను బేరీజు వేసుకుంటే ఎక్కడా కూడా స్పష్టంగా ఆయన వెహికల్ కింద సింగయ్య అనే వ్యక్తి పడ్డాడు అనడానికి ఆ 7 సెకండ్ల వీడియో తప్పించి వేరే సాక్ష్యాధారం అంటూ లేదు. దానిలో కూడా, ఆ అంశంలో కూడా ఆ వీడియో ఫుటేజ్ని వైసీపీఏ ప్రైవేటుగా ఫోరెన్సిక్కి పంపించి నివేదిక తెప్పించుకుంది. దాంట్లో స్పష్టంగా ఏం రాశారు? ఎక్కడైనా సరే జీపు చక్రాలు తిరుగుతుంటేనే కదా అది ముందుకెళ్తున్నట్టుగా కనపడేది. 7 సెకండ్ల వీడియోలో జీపు చక్రాలు తిరగటం లేదు, ఫ్రంట్ వీల్ ఆగిపోయి ఉంది. సో జీప్ ముందు కదులుతున్నట్టు కాదు, ఆయన ఎక్కించి తొక్కించి వెళ్ళిపోయారని చెప్తున్నారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఆ మూమెంటే లేదు, అక్కడ ఆ కదలికే లేదు. సో ఒకవేళ ఆయన్ని, సింగయ్యని జీపు కింద ఎవరైనా తోసారా, తనే పడ్డాడా, పడిన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన ఎవరు బయటికి లాగారన్న వీడియో ఫుటేజ్ సాక్ష్యం ఉండాలి కదా. అవేమీ లేవు. కేవలం ఒక బొమ్మ తలకాయ వీడియో చక్రాల కింద పెట్టి ఫోటో తీసి 7 సెకండ్ల వీడియో తీసి దాన్ని ఆసరాగా చేసుకొని, ఆధారంగా చేసుకొని ఇవాళ ఇంత కథ అల్లుతున్నట్టుగా కనపడుతోందనేది నిపుణులు, విజ్ఞులు చెప్తున్నటువంటి మాట. ఇవాళ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కోర్టులో చెప్పాల్సి వస్తుంది. మనకెవరికి వాళ్ళు చెప్పరు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి చెప్పరు. కోర్టులో మాత్రం తప్పకుండా ఇలాంటి వందలు వేల ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే మన దగ్గరంతే తలాయించచ్చు, ఏంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ముఖ్యమంత్రి అంటాడు. ఎవరిని నోరెత్తనివ్వడు. ఆయన ప్రెస్ మీట్లో కూడా ఎవరిని నోరెత్తనివ్వడు.
సరే జాతీయ మీడియాలో మొన్న ఎవరో ఒక అమ్మాయి అడిగింది కాబట్టి కొంచెం సౌమ్యంగా సమాధానం చెప్పాడు, కానీ అదే తెలుగు మీడియా అయితే ఏమాడుతున్నాం అనేవాడు. సో ఎవరిని నోరెత్తనివ్వరు, ఎవరిని మాట్లాడినవారు, ఎవరిని ప్రశ్నించనివ్వరు, కానీ కోర్టులో మాత్రం తప్పకుండా వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి వాదనలు వినిపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా తమకు అందిన నివేదికను బట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రాణరక్షణకి సంబంధించి ఎలాంటి భయము లేదు అని కేంద్రం కూడా చెబుతున్నది. అంటే కేంద్రంలో ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరో పేరు కూడా చెప్పారు, మనం ప్రస్తావించట్లేదు. కానీ ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా అతన్ని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. కేంద్రం పేరుతో ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి, కోర్టులో సమర్పించినటువంటి వ్యక్తిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ వ్యవహారాలు చూసేటువంటి భద్రతా కమిటీ ఒకటి రాష్ట్రంలో ఉంది. అది స్పష్టంగా ఇటీవలనే జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం ఉంది, అతనికి Z+ సెక్యూరిటీ ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. మరి వాడు అతను ఎట్లా ఇస్తాడు? కేంద్రం నుంచి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. సో అదే కనుక ఒక చిన్న ఉదంతాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి కదలనివ్వకుండా చేయటం అయితే, రెండోది ఒకవేళ అతను బయటికి వస్తే ఉన్మాదులు, ఉగ్రవాదులు, బ్లేడ్ బ్యాచీలు వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నారు అని ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినట్టు ఈనాడులో ఒక వార్త వేశారు. అది ఎవరు విడుదల చేశారు? ప్రభుత్వం అంటే ఎవరు? పోలీస్ శాఖనా, లేకపోతే సీఎం, హోంశాఖ మంత్రి, లేకపోతే ఎవరు? ఏమీ లేకుండా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం వాడిన భాష జగన్మోహన్ రెడ్డి చుట్టూ బ్లేడ్ బ్యాచ్లు, సైకోలు, ఉన్మాదులు, ఉగ్రవాదులు వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళ నుంచే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మరి వీళ్ళందరి నుంచి జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం లేదు అని వార్త అది ప్రభుత్వం విడుదల చేసిందిగా చెప్తున్నారు. అంటే ఈ పరంపర మొత్తం మనం మాట్లాడిన విషయాలన్నీ చూసిన తర్వాత స్పష్టంగా ఎల్లో మీడియా కథనాలన్నీ కూడా, ఉదాహరణకి ఇంకో విషయం చెప్పుకోవచ్చు. మొత్తం వ్యవహారం జరిగి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 20వ తేదీ 21వ తేదీ నైట్ ప్రచురితమైన పత్రికల్లో రెండే పత్రికలు, ఆ రెండు ఎల్లో పత్రికలు. 22వ తేదీ ఉదయం ఏమొచ్చింది? స్పష్టంగా ఒక వీడియో ఫుటేజ్ లభించింది. దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి వెహికల్ కిందనే సింగయ్య పడ్డాడని వెల్లడవుతోంది, తెలుస్తోంది. కాబట్టి ఆయన మీదనే కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఆ రెండు పత్రికలు తెలియజేశాయి. 10:30 కల్లా ఎస్పీ దీని మీద మాట్లాడారు, విషయం స్పష్టంగా చెప్పేశారు. అంటే ముందు రోజే ఆ రెండు పత్రికలకి ఎలా తెలిసింది? ఇక్కడే చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా ఒక స్పెషల్ టీం, ఇన్వెస్టిగేటివ్ టీం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి సొంతగా అయినా ఒక టీంని ఫామ్ చేసి దాని ద్వారా నిజాలు ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం కానీ లేదా ఆయన వెంట పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికైనా మేల్కొని నిజాలు నిర్భయంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని